ఓరుగల్లులోని ప్రసూతి ఆసుపత్రి పురిటి నొప్పులతో అష్టకష్టాలు పడుతోంది. ఏళ్ల తరబడి సౌకర్యాల కొరతతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. 100 పడకల ఆసుపత్రిలో 1000 సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రసూతి కోసం వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన గర్భిణీలు చికిత్స నిమిత్తం హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రికి వస్తూ ఉంటారు. నిత్యం 150 మందికి పైగా ఇన్పేషెంట్లు వచ్చే ఈ ఆసుపత్రిలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వైద్యుల కొరత, వైద్య సిబ్బంది సరిపడా లేక రోగులు అవస్థలు పడుతున్నారు. పోనిత్తలేరు అసలుకే, చిన్న పాపలు పోనిత్తలేరు అసలు. అక్క నుండి బయటకు నెట్టెత్తాను. పేషెంట్ల కాడ ఎవ్వరు లేరన్నా పోనిత్తలేరు అసలుకే. అట్టిగా గీ నుంచి గాడి పోయిన సుత పైసలు అడుగుతాండ్రు. ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. మరి ఎట్లా తెచ్చిస్తారు? ఉంటే ఇస్తాను, లేనప్పుడు లేవంటే ఊకుంటలేరు, పంపిస్తలేరు అసలు. చిన్న కమల పిల్లలు ఇద్దరు అయితే ఒక్కతే తల్లి ఉన్నది, ఆన్నే ఉంచుతాండ్రు. అస్సలు పోనిస్తలేరు, బయటికి నెట్టిసుకొస్తాండ్రు. ఈ హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్, కానీ ప్రస్తుతము అంటే బెడ్స్ మేము అరేంజ్ చేసాము. ఒక 170 వరకు బెడ్స్ అరేంజ్ చేసాము. కానీ ఎప్పుడూ పేషెంట్స్ 180 కంటే ఎక్కువనే ఉంటారండి ఇన్ పేషెంట్స్. బెడ్స్ ప్రాబ్లం బాగా ఉన్నది మాకు. ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసి 150 బెడ్ ఆర్ 200 బెడ్కి చేసినట్టయితే సరిపడా అవుతారు పేషెంట్స్ సరిపడా బెడ్స్ ఉంటాయి. బెడ్ల సమస్య రోగులను నరక యాతన పెట్టిస్తోంది. వసతి సరిగా లేక ఒకే బెడ్పై 2 గర్భిణీలకు చికిత్స అందిస్తున్న దైన్య స్థితి కనిపిస్తోంది. ఇక పేరు గొప్ప అన్నట్లు కాకుండా ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని రోగుల బంధువులు కోరుతున్నారు. పేషెంట్లను చూసేందుకు వచ్చే రోగుల బంధువుల నుంచి కింది స్థాయి సిబ్బంది డబ్బుల కోసం వేధిస్తున్నారని రోగులు ఆవేదన చెందుతున్నారు. హన్మకొండ మెటర్నిటీ ఆసుపత్రికి రోజుకు 200 మందికి పైగా గర్భిణీలు చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. రోజుకు 30 నుంచి 40కి పైగా ప్రసవాలు జరుగుతూ ఉంటాయి. అందులోనూ నార్మల్ డెలివరీ కోసం వైద్యులు ఎక్కువ శాతం ప్రయత్నిస్తున్నారు. నిరుపేదలకు వరంలా ఉన్న ఈ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించే దిశలో సర్కారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సౌకర్యాలు మెరుగుపరిస్తే గర్భిణీల కష్టాలు తీరుతాయని రోగులు అంటున్నారు. ఆసుపత్రిలో స్కానింగ్ సౌకర్యం సరిగా లేక రోజుల తరబడి ఆసుపత్రి చుట్టూ తిప్పుతున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం పడకల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపామని, పడకలు పెరిగితే సమస్యలు తీరుతాయని చెబుతున్నారు. నిబంధనలు